అధికారులు కూడా వాగులున్న చోట లేదా బ్రీచ్ అయినటువంటి రోడ్లు ఎక్కడైతే ఇంకా రిస్టోరేషన్ కాలేదో అక్కడ ఖచ్చితంగా హెచ్చరిక మార్కులు ఏదైతే మీ పోలీస్ బారిగేడ్స్ ఉంటాయో ఎస్పీ గారు ఎక్కడెక్కడ వాగులు ఉన్నాయో అక్కడ బ్యారిగేడ్స్ పెట్టండి. ఎందుకంటే తెలియకుండా నైట్ కూడా కొంతమంది బాగానే ఉందని పోతారు. లాస్ట్ టైం మనకు మహబాద్లో పాపం ఒక యువ సైంటిస్ట్ ఒక సెమినార్కు ఖమ్మం నుంచి మన మహబాద్ నుంచి వెళ్తుంది. సడన్ గా ఆ వాగు మీద వరద వచ్చింది. ఇట్లనే ఇప్పుడు మన తండలని ఎట్లా మునిగిపోయి ఇప్పుడు కామారెడ్డికి వరద వచ్చిందో హన్మకొండ నుంచి 60-70 కిలోమీటర్ల దూరం ఉన్న మహబాద్కి వరద వచ్చింది. అక్కడ ఎట్లా వస్తుంది అనేది ఆకేరు వాగును మనోళ్ళు అంచనా వేసుకోలేకపోయారు. వాళ్ళు అక్కడున్న సిచ్యువేషన్ ఇక్కడ చెప్తే ఇక్కడ మనం ఫాలో అయ్యేది. సో కాకపోవడం మూలంగా రాత్రికి రాత్రి తండ ఒకటి మొత్తం సబ్మెర్జ్ అయ్యి అక్కడ ఉండే బ్రిడ్జ్ కూడా ఇట్లనే సేమ్ కొట్టుకుపోయింది. వాళ్ళకి తెలియదు. తండ్రి డ్రైవింగ్ చేస్తున్నట్టుంది. తండ్రి బిడ్డ ఇంకా డ్రైవర్ ఉన్నాడు. తండ్రి బిడ్డనే డ్రైవ్ చేసుకునే రోడ్ బాగుంది హైవే కదా అని వెళ్ళిండ్రు. అక్కడ పోయేసరికి నీళ్లు ఫుల్ ఉన్నాయి. అది బ్రీచ్ అయిపోయింది మొత్తం. అది వాగులో కొట్టుకుపోయి తండ్రి కూతురు ఇద్దరు చనిపోయారు. అందుకనే ఎక్కడైనా కూడా మనకి ఎక్కడెక్కడ డౌట్ ఉన్నది లేదా బ్రీచ్ అయినది కాడ రిస్టోరేషన్ కాని కాడ అయినా కూడా మనం తాత్కాలికంగానే పోస్తాం మట్టితోటి. ఒక్కొక్కసారి ఆ మట్టి కూడా మళ్ళీ వానకు కొట్టుకోపోవచ్చు. కాబట్టి అక్కడ ఒక హెచ్చరిక బోర్డు బ్యారికేడ్స్ కంపల్సరీ పోలీసు అధికారులు వాగుల కాడ ఈ రోడ్లు బ్రీచ్ అయిన కాడ కూడా పెట్టుకోవాలి. ఇబ్బందిని అంతా కూడా అలర్ట్ చేసి ఎక్కడెక్కడ లైన్స్ తెగి ఉన్నాయి వాటిని మనం ఈ వర్షంలో చేయలేని పరిస్థితి ఉంటే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు లేదా లొకేషన్ వాళ్ళందరినీ కాలనీ వాళ్ళని పిలిచి ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఉందమ్మా ఈ పట్టుకోకండి. అక్కడ మీ లాంగ్వేజ్లో మీ ఎలక్ట్రిసిటీ లాంగ్వేజ్లో మనం ఏమేమి ఉంటాయి అట్లా ఎర్త్ అవుతుందని లేకుంటే ఇంకా అదే రకంగా తీగలు పడుతున్నాయి అవన్నీ వాళ్ళకు కొంచెం అవేర్నెస్ ఇవ్వడము. అది మీరు కూడా రెగ్యులర్గా టెలికాన్ఫరెన్స్ ఆర్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మనకు రెగ్యులర్గా మీడియా నుంచి కూడా కొంత సమాచారం వస్తుంటుంది. సో వాటిని కూడా బ్రీఫ్ చేసి కింది స్థాయి వరకు తెలియజేస్తే అలర్ట్గా ఉండడం జరుగుతుంది.